నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ గారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ, దాంతోపాటు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడు, శాసన మండలిలో ఎమ్మెల్సీ. ఇంత చిన్న వయసులో ఎమ్మెల్సీ కావడం ఒక రికార్డుగా చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటు ఉన్నారు, మాట్లాడదాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే వాళ్ళన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. మీరు ఊహించారా ఎమ్మెల్సీ అవుతానని? అంటే ఈ రోజు కూడా, అంటే బహుశా 42 రోజుల క్రితం మీరే ఇక్కడనే నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు మీకు చెప్పినాను, స్వార్థం లేకుండా పార్టీ కోసం నేను కష్టపడుతున్నాను. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా నా పార్టీ నా కుటుంబం లాంటిది, నా తల్లి లాంటిది. నాకు ఏ సమయంలో ఏది అవసరమో తప్పనిసరిగా నా పార్టీ నాకు అది ఇస్తుందని అంటే ఆ రోజు మీరు నమ్మలే. కానీ ఎవరు ఊహించని విధంగా, అంటే ఒక సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చి ప్రజల కోసము పార్టీకి ఏదైతే పార్టీ నిర్ణయాల మేరకు పార్టీ యొక్క సిస్టమ్ ప్రకారం, ఐడియాలజీ ప్రకారం పనిచేస్తే తప్పనిసరిగా పదవి వస్తుందని చెప్పి నేను అనుకున్నప్పుడు కూడా అది ప్రూవ్ చేయగలుగుతాను అనుకున్నా. పార్టీ నేను చేసిన కష్టానికి గుర్తించి ఈరోజు, అంటే నేను చేసిన కష్టాన్ని గుర్తించి నేను ఊహించిన దానికంటే పెద్ద పదవి నాకు నా పార్టీ నాకు కేటాయించింది. కానీ మీరు రికార్డ్ క్రియేట్ చేశారు చిన్న వయసులో ఎమ్మెల్సీ కావడం అనేది. ఎట్లా ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అంటే రెండు ఇష్యూస్ అన్న. చిన్న వయసులో ఎమ్మెల్సీ అని అంటే, ఎమ్మెల్సీ 30 సంవత్సరాలు దాటితే ఉండొచ్చు అనే ఉద్దేశంతో దాని వయసు పరిమితి పెట్టారు. నాకు 31 సంవత్సరాలు అంటే నేను ఎలిజిబిలిటీ వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదంటే అది పెద్దల సభ కాబట్టి ఆ రకంగా అనుభవము, అవగాహన, సమస్యల పైన మాట్లాడగలగాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. మరి పెద్దలనే పంపిస్తారు కదా, మిమ్మల్ని ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో రానికి క్రియాశీలక పాత్ర పోషించింది 2 కులాలు. ఒకటి ఉద్యోగుల కులము, రెండోది నిరుద్యోగుల కులము. మీరు రెడ్డి వెలమ అంటారు అనుకున్నాను నేను. నిరుద్యోగుల కులము. ఓకే. నిరుద్యోగుల కులం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పెద్ద సంఖ్యలో ఉంది, దానికి ఇంకో పేరు కూడా ఉంది, యువకులం. ఆ యువకులమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. కాబట్టి ఆ విద్యార్థి యువకులకి ఒక ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉండాలి. వీళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో సమన్వయకర్త బాధ్యత పోషించే వ్యక్తి ఉండాలి. అది వీళ్ళ మధ్యలోకి వెళ్ళే ఒకళ్ళు ఉండాలి, వీళ్ళ సంబంధించిన ఏజ్ గ్రూప్కి వెళ్ళే ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ఏఐసిసి ఏదైతే చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కన్నయ్య కుమార్ గారు ఆల్ ఇండియా ఇన్ఛార్జ్, దానితో పాటు రాష్ట్ర నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, దానితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అందరూ ఏకాభిప్రాయంతో నేను పడ్డ కష్టాన్ని ఏదైతే పార్టీ కోసం అన్ని విధాలుగా, అది ఏదైతే నిజంగా ఏకాభిప్రాయం ఉందా? 100%, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి. 100%. బల్మూరి వెంకట్ ఏ రోజు మాట్లాడినా చాలా స్పష్టంగా నేను మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో జరిగిన చర్చ, నేను మాట్లాడిన రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో బల్మూరి వెంకట్ గారికి సఖ్యత కొంత తగ్గింది, కొంత గ్యాప్ నడుస్తుందని చర్చ జరుగుతుంది. బల్మూరి వెంకట్ రేవంత్ రెడ్డి గారికి వారు పిసిసి అధ్యక్షులైనప్పుడు కూడా నేను వారి దగ్గర ఒక సైనికుని లెక్క, ఒక కార్యకర్త లెక్క వారి దగ్గర నేను ఉండి పనిచేయడం జరిగింది. పని చేస్తూనే ఉన్నాను. నా పనికి అనేక సందర్భాల్లో వారు అత్యధిక సార్లు ఎవరన్నా విద్యార్థి సంఘం కానీ, మా యువజన సంఘాల్లో ఎస్సీ సెల్, అన్ని బీసీ సెల్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ సెల్స్ లో అత్యధిక సార్లు ఎవరన్నా పేరు తీసి వారు సంబోధించి మాట్లాడారంటే అది బల్మూరి వెంకట్ పేరు తీసి మాట్లాడారు. మరి ఎందుకు వచ్చింది గ్యాప్? గ్యాప్ ఎక్కడొచ్చింది? ఇది సృష్టించే ప్రయత్నం. గ్యాప్ ఉందని ఈ రోజు నేను భావించలే. ఈ రోజు బల్మూరి వెంకట్ ఈ స్థాయిలో ఈ రకంగా ఇంత బలంగా నేను కూర్చోగలిగిన అంటే రేవంత్ రెడ్డి గారు హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత అందరూ అన్నారు వెంకట్ బలహీనుడైండు, బలిపశువు అయిండు, వెంకట్ ని స్కేట్ బోర్డ్ చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పారు, బల్మూరి వెంకట్ తప్పనిసరిగా ఒక నాయకుడు అవుతాడు, విద్యార్థులను యువకుల్ని రిప్రజెంట్ చేస్తాడు. ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని సంబోధించి మాట్లాడి. హుజూరాబాద్ టికెట్ మిస్ అయినప్పుడు చాలా సందర్భాల్లో మీ సన్నిహితుల దగ్గర ఏందన్నా ఇంత కొట్లాడినో, ఇంత పనిచేసిన పార్టీకి టికెట్ ఇవ్వరా, ఎవరో మధ్యలో వస్తే వాళ్ళు తనుకుపోతారా, ఇదేనా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి కొంతమంది సన్నిహితుల దగ్గర మీరు వాపోయినట్టు, ఆ విషయం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళినట్టు, ఆ గ్యాప్ వచ్చినట్టుగా చర్చ అయితే ఉంది సోషల్ మీడియాలో. గాసిప్స్ అన్న. నేను ఏ రోజు కూడా నాకు వలీ గారితో ప్రాబ్లం ఉంటే నేను వలీ గారితో మాట్లాడతాను. ఓకే. నాకు ఏదైతే మా పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న గౌరవ మన ముఖ్యమంత్రి గారితో ప్రాబ్లం అంటే వారి దగ్గరికి పోయి నేను చెప్పేంత సాన్నిధ్యం నాకు ఉంది. అండ్ వారు నేనేదో ఈ 5 సంవత్సరాలకు వెళ్ళి 6 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు బల్మూరి వెంకట్ చూస్తలేరు. చిన్నతనంకి వెళ్ళి నేను ఏ కుటుంబానికి వెళ్ళి వచ్చినా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంది, నా పరిస్థితులు ఏంది, నేను పెరగడము, వారు చిన్న వయసుకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు నన్ను చూశారు. కేవలం రేవంత్ రెడ్డి గారు కాదు, వారు అన్నతమ్ముళ్ళు ఏదైతే తిరుపతి రెడ్డి గారు కానీ, కొండలరెడ్డి గారు కానీ, జగన్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ అందరు కూడా నన్ను చిన్నతనంకి వెళ్ళి చూసి నేను ఏ రకంగా పెరిగిన చూసినా
అంటే చిన్నప్పుడు అంటే నేను స్కూల్ కి పోతున్న ఏజ్కి వెళ్ళి వారు నన్ను చూడడం జరిగింది. వారు నాకు నేబర్ ఉండే, ఎట్లా అనుబంధం? వారు నాకు నేబర్, నాకు వారు మా ఇంటి పక్కనే ఉంటుండే. ఓకే. ఆ రకంగా వారు నాకు నేబర్. నారాయణగూడలో, హైదరాబాద్ లో వారు నాకు నేబర్. వారు చూసిర్రు. అండ్ నేను కష్టంలో ఉన్నప్పుడు ఏదైతే నా పక్కటి ఎముకలు ఇరిగినప్పుడు నా ఇంటికి వచ్చి నువ్వు అధైర్యపడుకు నేను ఉన్నా అని చెప్పారు. నేను యశోద హాస్పిటల్లో నాకు దెబ్బ తాకి నేను బాధపడుతున్నప్పుడు ఆ రోజు కూడా వారే వచ్చి పూర్తి స్థాయిలో హాస్పిటల్ బిల్ తో సహా వారే బాధ్యత తీసుకొని మొత్తం క్లియర్ చేశారు. బల్మూరి వెంకట్ హుజరాబాద్ ఎన్నికల్లో ఏదైతే ఓటమి పాలై అందరు కూడా నన్ను సర్ప్రైజ్ చేసి నన్ను హేళనగా మాట్లాడి, నేను చెంచల్గూడ జైల్లో రాహుల్ గాంధీ గారి కోసం ప్రోగ్రామ్ పెట్టాలని జైల్లో ఉంటే రాహుల్ గాంధీ గారితో మాట్లాడి బల్మూరి వెంకట్ కష్టపడుతుండి నీకు కేసులు ఉన్నాయని చెప్పని రాహుల్ గాంధీ గారిని చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో కొంత డైలమాలో సందిగ్ధంలో ఉంటే మీరు కన్నయ్య కుమార్ గారి ద్వారా ఇక్కడ బట్టి విక్రమార్ గారి సలహా మేరకు అక్కడ ఆయన సపోర్ట్ తీసుకుని లాబింగ్ జరిపించారు, అందుకే ఎమ్మెల్సీ అయ్యారు అని చెప్పి చర్చ జరుగుతుంది. ఏమంటారు? అసలు లాబింగ్ ఏమైనా జరిగినాయి? అసలు లాబింగ్ చేయనీకి బల్మూరి వెంకట్ ద్వారా ఏ శక్తి ఉంది? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం, వారు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు లెక్క మొదటిసారి ఎన్నుకోబడ్డప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. దాని తర్వాత వారు సిఎల్పి. వారు మా పార్టీలో ఒక క్రియాశీలక ఒక ముఖ్యమైన పెద్ద నాయకులు. 100% వారితో నాకు సాన్నిధ్యం ఉంది, దగ్గరి సంబంధం ఉంది. వారిని కూడా నేను 100% నాకు ఒక గురువు లెక్క నేను భావిస్తా. బయటి పార్టీ వ్యక్తి కాదు కదా, మా పార్టీ వ్యక్తే కదా. దానితో పాటు కన్నయ్య కుమార్ గారు విద్యార్థి నాయకులకు ఎంతో మందికి స్ఫూర్తిదాయకము. ఆయన ఒక ఇన్స్పిరేషన్. జేఎన్యూలో ఆయన చేసిన అజిటేషన్స్ కానీ, ఆయన స్పీచ్ కానీ, ఆయన మాట్లాడటం, ఆయన ఒక నేషనల్ ఫిగర్. ఆయన మా ఎన్ఎస్ఏ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను ఒక పదవి కావాలనుకున్నప్పుడు నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఎన్ఎస్సీ ఆల్రెడీ నేను 10 సంవత్సరాలు చేసిన, నా ఏజ్ అయిపోయింది. సో ఇప్పుడు నన్ను ఎన్నో కాడ ప్లేస్ చేయాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇదంతా అవసరం లేదు కదా. అరే రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినప్పుడు నన్ను ఎక్కడ ప్లేస్ చేయాలన్న బాధ్యత పార్టీ మొత్తం తీసుకుంటది కదా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు కూడా ఇంకొకరు విమర్శించకుండా కూడా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది అంటారు వెంకట్ చిన్నోడు ఇప్పుడే ఎందుకు, సమయం ఉంది కదా, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పి భావిస్తారు. రేవంత్ రెడ్డి గారికి అడ్డం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి బల్మూరి వెంకట్ మనము నరక్క రావాల్సిన అవసరం లేదన్నా, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బల్మూరి వెంకట్ నికార్స్ అయిన నిబద్ధ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు స్థానంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని నేను ఒక ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క నా పరిమితి ఏదైతుందో 18 సంవత్సరాల నుంచి 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థుల యువకుల కోసం పోరాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు నాకు దీనిపైన పోరాటం చేయమని చెప్పేదాకా బల్మూరి వెంకట్ చూడకపోతుండే. ఆ సంబంధించి నా కులం ఏదైతుందో, నా యువ కులం, వాళ్ళకి ఆ సమస్య ఉంది ఆ ఏజ్ గ్రూప్ మధ్యలో అంటే నేను పోయి పోరాటం చేస్తుండే. పోరాటం చేసిన క్రమంలో బల్మూరి వెంకట్ కష్టపడ్డా, దెబ్బలు తాకినా, పోలీసులు నన్ను ఎత్తుకపోయి ఏదైతే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ఎత్తుకపోయి నా పైన కేసులు పెట్టినా ఒక కుటుంబ పెద్ద లెక్క, మా నాయకుని లెక్క అండదండగా కార్యకర్తలకు ఉంటాను వారు ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కసారి నాకు అండగా నిలబడ్డారు. ఓకే. అండ్ 100% అదే విధంగా ఏదైతే నేషనల్ స్థాయిలో నేను రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఉన్నప్పుడు ఆల్ ఇండియాకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ లెక్క, ఒక పెద్దన్న లెక్క, ఒక సోదరుని లెక్క కన్నయ్య కుమార్ గారు మా నేషనల్ ఇన్ఛార్జ్, వారు 100% నాకు సపోర్ట్ చేశారు. అండ్ నేను మొదటికెళ్ళి కూడా నా రాజకీయ ప్రస్థానం నేను వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదే అవగాహన మిమ్మల్ని మీరు కష్టాన్ని గుర్తించే విషయంలో అద్దంకి దయాకర్ గారికి మీకు ఉన్న తేడా ఏంటి మరి? దయాకర్ అన్న నాకంటే అనుభవంలో పెద్ద వ్యక్తి. వారు తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వారు పోయినసారి దాదాపు వారు ఎమ్మెల్యే అయిపోయారు. తర్వాత ఆ సంబంధించి ఏదైతే గజిబిజి అయోమయం చేసి కొంచెం కింద మీద చేసి మళ్ళీ వారిని తప్పు చూపించి వారు ఎమ్మెల్యే కాదని చెప్పి చూపించడం జరిగింది. దయాకర్ అన్నకి వెంకట్కి కంపారిజన్ లేదు. దయాకర్ అన్న చాలా పెద్ద, నేనే ఒప్పుకుంటున్నా. దయాకర్ అన్నకి పార్టీ ఇంకేదో పెద్ద స్థానం కేటాయించాలనుకుంది. దయాకర్ అన్న స్థానం కేవలం ఈ 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం కాకుండా ఇంకేదన్నా ఢిల్లీ స్థాయిలో పార్టీ ఆ మేధావి ఏదైతే దయాకర్ అన్నకున్న నాలెడ్జ్ ని ఏదైతే దేశ స్థాయిలో వాడుకున్నామనే ఉద్దేశంతో పార్టీ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని దయాకర్ అన్నకి ఇంకా పెద్ద ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఇంట్లో పేరు పెట్టలేదు. ఇంకేదో పెద్దది దయాకర్ అన్నకి రాబోతుంది. ఆ పెద్దది వస్తే కూడా దయాకర్ అన్న సొంటలో గైడెన్స్ తీసుకొని బల్మూరి వెంకట్ సొంటలో సమయంలో కూడా ఇదే విషయం చెప్పారంట, ఇంకేదో పెద్దది వస్తుందని అన్న. 100% ఇప్పుడు దయాకర్ అన్న చాలా స్పష్టంగా అన్ననే చెప్పిండు. ఓకే, అవును. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్నకి క్లారిటీ ఉంది,
మాకు క్లారిటీ ఉంది, పార్టీకి క్లారిటీ ఉంది. కొంతమంది గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు కావాలని చెప్పని ఏదో ఈ రకంగా మాట్లాడితే చేసుకోలేకపోయాడు చిన్న వయసులో అయినా. కాంగ్రెస్ పార్టీలో ఎవరు లాబింగ్ చేసుకోరు, అది ప్రూవ్ చేయాలని నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. నీకు లాబింగ్ లేదు ఎట్లా వస్తావని చెప్పని. నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డైరెక్ట్ మా ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్ లో లేరు. నేను ఏదైతే 2015కి వెళ్ళి ఈ రోజు వరకు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కనే కొనసాగిన. 2 సార్లు ఎన్నికల్లోనే ఎన్నుకోబడ్డాను. ఇదే మీరందరూ కలిసి బల్మూరి వెంకట్ అప్పుడు స్కేట్ బోర్డ్ చేసిరని మాట్లాడినరు, బల్మూరి వెంకట్ ని బలిపశువు చేసిరని మాట్లాడినరు, బల్మూరి వెంకట్ బలహీనుడు అయినోడు మాట్లాడినరు, బల్మూరి వెంకట్ కి లాబీ లేదు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేకపోయాడని మాట్లాడినరు. మరి ఈ రోజు ఎమ్మెల్సీ స్థానం వచ్చారు కదా. అంటే అవన్నీ వదులుకున్నా కూడా పార్టీ మంచి ఆలోచించి రేపు పొద్దున ఇంకేదన్నా పోటీ చేపిస్తే బల్మూరి వెంకట్ ఆర్థికంగా అంత బలంగా లేడు, బల్మూరి వెంకట్ని మళ్ళీ ఎన్నికల బరిలో దింపితే పాపము మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. బల్మూరి వెంకట్ 9 సంవత్సరాలు కష్టపడ్డాడు, 88 కేసులు పెట్టుకుంటూ, ఒక 4 సార్లు జైలుకు పోయిండు, పక్కటి ఎముకలు ఇరగొట్టుకుంటూ. ఇటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బల్మూరి వెంకట్ కి అతి చిన్న వయసులో ఈ అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా దయాకర్ అన్న కూడా ఒక పెద్ద పదవి తప్పనిసరిగా వస్తుంది. ఓకే, శాసన మండలిలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆందోళన చేయాల్సిన పని లేదు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, స్టూడెంట్స్ మధ్య కూర్చొని డౌన్ అనాల్సిన పని కూడా లేదు. మండలిలో ఏంటి మీ పాత్ర? ఇన్ని రోజులు నేను చేసిన పోరాటం ఏంటంటే అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల్ని వినకుండా ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. సో అణిచివేసినప్పుడు ఆ బాధ, హ్యూమిలియేషన్ ఏ రకంగా ఉంటుందో నేను చూసినోని, అనుభవించినోని, ఆ బాధ ఏ రకంగా పడ్డోని. ఈరోజు నాకు ఒక స్థానం కల్పించి ఈరోజు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్, అంటే ప్రభుత్వంలో నన్ను భాగస్వామి నేను ఉన్నాను కాబట్టి ఏదైతే శాసన మండలిలో అందరికంటే చిన్నవాడిని, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఏ బిల్లు కానీ చట్టసభలో అంటే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అది మండలికి వచ్చినప్పుడు మండలిలో బిల్ సంబంధించి కానీ చర్చలు కానీ ఆడ అనుభవంతులు గురువర్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు, వారి అనుభవం చాలా ఎక్కువ, వారి దగ్గర నేర్చుకొని ఏ రకంగా పనిచేయను. ఏదున్నా మేజర్గా నేను కాన్సన్ట్రేట్ చేసేది మటుకు ఏదైతే విద్యార్థుల కోసము, యువకుల కోసము 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో, విద్యార్థులకి యూనివర్సిటీలు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, KG to PG కానీ, SC ST BC రిజర్వేషన్స్ యూనివర్సిటీలలో పెట్టడం కానీ, ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చిరో దాన్ని రద్దుపైన కానివ్వండి, అదనపుగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ని స్థాపించడం కానివ్వండి, అది మొదటి అంశం. రెండో అంశం ఏదైతే ఈరోజు నిరుద్యోగులు, పాపం నిరుద్యోగులు అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరులు, వారే రేపటి తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ కోసం వాళ్ళకైతే ఉద్యోగాల్ని కల్పించడం, అంటే నిరుద్యోగ వృత్తి కాకుండా వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునే విధంగా ఉద్యోగ అవకాశాలను ఏ రకంగా కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, ఇతర దేశాలు కూడా మనం ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము, ఈ అంశాలపైన నేను ముఖ్యంగా అవగాహన తెచ్చుకుంటూ ఈ అంశాలు శాసన మండలిలో మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు మీరు మండలిలో ఆన్సర్లు చేయడం వరకే ఉంటుందేమో కదా. మీకు అదే చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మండలికి వచ్చినప్పుడు పాస్ కానియకుండా ఆపే ప్రయత్నం చేస్తే, ఓకే ఏది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మండలి సభ్యులు ఆపే ప్రయత్నం చేస్తే నేనే నేరుగా మండల సభ్యుల దగ్గరికి పోయి, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ చేయలేదు, మీరు పదే టీఆర్ఎస్ అంటున్నారు. అరే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా పిలుచుకున్నా కూడా మారుస్తారంట. టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఏదన్నా వాళ్ళ దగ్గర రెండు వాళ్ళు పెట్టుకున్న పదాలే కదా. ఆ దానికి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరించి, అంటే రెండు ఒకటేమో ఎలక్షన్స్ పొలిటికల్ గా బయట మాట్లాడుకోవడం, విమర్శలు, ప్రతి విమర్శలు ఒకవైపు. ఏ రోజన్నా కూడా బల్మూరి వెంకట్ ఒకటే సిద్ధాంతాలు నమ్మిండు, రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు ఉండొద్దు. రాజకీయంగా బయట ఎంత మాట్లాడినా ఏదైతే సభలలో, అది అప్పరోజు కానీ అసెంబ్లీలో కానీ ఈ సభలలో వెళ్ళినప్పుడు ప్రజల సమస్యల్ని ఏ రకంగా తీర్చాలనే దానిపైన దృష్టి పెట్టాలి తప్ప ఏదో కొట్లాడుకుంటున్నట్టు ఉండొద్దు. అంటే ఒక యువకునిగా, అంటే రేపు మండలిలో మీకంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది, వాస్తవాలు వివరిస్తాము. మండలి కూడా రేపటికెళ్ళి ఇదే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రత్యక్ష ప్రసారాన్ని పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, మండలి కూడా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని వివరించి బల్మూరి వెంకట్ ఏదైతే మండలిలో చెప్తాడు, చెప్పినప్పుడు దాన్ని అడ్డుకుంటే వాళ్ళకి సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మా కులం ఏదైతే బయట ఉందో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మా యువకులం, వాళ్ళే సమాధానం చెప్తారు వాళ్ళకి. సో 100% ఆ పాత్ర బల్మూరి వెంకట్ నోటిఫికేషన్స్ లేట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించే ఉంటారుగా. ఏ నోటిఫికేషన్స్? ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా 4వ రోజే TSPSC ప్రక్షాళన పైన దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని గవర్నర్ గారి దగ్గరికి పంపినరు. దాన్ని ఆమోదించిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి కూడా
ఉత్తర్వులు జారీ చేసిండ్రు, అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత అది ఫుల్ఫిల్ చేసినాకనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన కోరిక మన యువకులదే, మనమే అడిగినాం. అది మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. మా పాత బౌర్తోటి ఉద్యోగాలు ఇస్తే ఏదైతే మాకు నమ్మకం లేదా నమ్మకాన్ని కోల్పోయారు, మొదట నమ్మకాన్ని సృష్టించినాం. రేపు పొద్దున ఇచ్చిన తేదీల ప్రకారము జాబ్ క్యాలెండర్లు ఏవైతే డేట్స్ ఇచ్చినామో ఆ తేదీల ప్రకారం ఉద్యోగాలు కూడా తప్పనిసరిగా కల్పిస్తాం. కల్పించడంలో ఎక్కడన్నా ఎక్కడన్నా తప్పులు జరిగినా 1-2 రోజులు ఆలస్యమైన దాన్ని దాటేసే ప్రయత్నం కానీ, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళకపోవడం కానీ, విద్యార్థుల దగ్గరికి వెళ్లకుండా ఉండడం కానీ కాంగ్రెస్ పార్టీ చేయదు. వాళ్ళ దగ్గరికే వెళ్తాము. దేని వలన ఆలస్యం అవుతుంది, ఏ లోపల పూర్తి అవుతుంది, దానికి ఏ రకమైన ప్రక్రియ ఉంది, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి వాళ్ళ ఒక సమ్మతితోటే ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇక ధర్నాలు ఇలా నిరసన కార్యక్రమాలు ఏమి ఉండవా? నా ధర్నా నిరసనలు కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా బాధ ఉంటే చేయడం అనేది అది హక్కు, ప్రతి ఒక్క పౌరుని హక్కు. కానీ బహుశా అది గత కొన్ని సంవత్సరాలకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో అదొక నేరం లెక్క కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికన్నా ఏ సమస్యలు ఉన్నా ధర్నా చౌక్లో వెళ్ళి ధర్నా చేసుకోవచ్చు. కానీ బల్మూరి వెంకట్ పాత్ర మటుకు రేపు పొద్దున ఎవరైనా వెళ్ళి ధర్నా చౌక్లో ఏదన్నా ధర్నా చేసినా అంటే విద్యార్థి నిరుద్యోగులకి సంబంధించి నేరుగా నేనే అక్కడికి వెళ్తాను. మీ సొంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉండి ఏదైనా చేస్తే మీరు కాల్ చేస్తే పరిస్థితి రాకూడదు అనుకోవాలి. ధర్నా చేసే పరిస్థితి అంటే సమస్యని తీసుకొచ్చినప్పుడు సమస్య కొద్ది రోజులు ఆలస్యమైనప్పుడు, ప్రతి సమస్య రాగానే టక్మని చెప్పి సాల్వ్ కాదు. ఎందుకంటే దానికి లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కొన్ని వాటికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేది ఉంటుంది, కొన్ని క్యాబినెట్లో డెసిషన్స్ తీసుకునేది ఉంటుంది, కొంతమంది ఏదైతే వైద్య నిపుణులతోటి ఏదైతే విద్యా నిపుణులతోటి ఆలోచించి డెసిషన్స్ తీసుకునేవి ఉంటాయి. ఆలస్యం అయినప్పుడు ఏమవుతుందంటే మమ్మల్ని పట్టించుకుంటలేరని ఒక ధోరణితోటి వచ్చి ధర్నా చేసే ఒక స్థితి ఉంటుంది. అసొంటి పరిస్థితులు వచ్చినా ఏదైతే గతంలో ఎవరు పట్టించుకోకపోతే ఆ బాధ తెలుసు కాబట్టి నేనే ఆ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి నేనే ఆ బాధ్యత తీసుకొని నేరుగా నేనే ధర్నా చౌక్ దగ్గరకు వస్తాను, సమస్య ఏంది తెలుసుకుంటాను, వాళ్ళని తీసుకొని సంబంధించిన మంత్రి గారితో మాట్లాడి తీసుకెళ్లి అంటే కల్పించే ప్రయత్నం చేస్తాను. కల్పించే ఆ సమస్యను అతి తొందరగా పరిష్కరించే ప్రయత్నం బల్మూరి వెంకట్ చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు మండలంలోకి వెళ్తారు, మీకు ఎంతమంది? 4-3 గన్మెన్లు? ఎట్లా తెలుస్తుంది అన్న? ఇంకా అఫీషియల్ గా అంటే తెలుస్తుంది. ఇప్పుడు 1+1 2+1 2+2 ఉంటుంది. గన్మెన్లతో ఇంటి దగ్గర కూడా ఉంటారు కదా వాళ్ళు, ఇక ఎప్పటికీ 24 hours ఉంటారు కదా. నేను ఇప్పుడే నేను అయిందే ఇప్పుడు గన్మెన్లు ఎంతమంది వస్తారు, రేపొద్దున సెక్యూరిటీ ఏ రకంగా ఉంటుందని ఆలోచన కంటే నా ధ్యాస రేపొద్దున నేను ఆలోచించేది. ఏ కార్యక్రమం చేసినా వెంకట్ గారు, మీరు ఏ కార్యక్రమం చేసినా పోలీసులు ఈడ్చికెళ్ళి ఇట్లా వ్యాన్లో ఎక్కించే విజువల్సే మేము చూసాం అన్న. ఇప్పుడు మీరు భద్రతతో ముందుకు వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థ అనేది అది వాళ్ళ డ్యూటీ. ప్రతి ఒక్క పోలీస్ అధికారులు కూడా ఏదైతే ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏది మనస్ఫూర్తిగా వాళ్ళ పిల్లల కోసమే కదా నేను కొట్లాడింది. అనేక సందర్భాల్లో బల్మూరి వెంకట్ని పైన కేసులు పెడుతున్నప్పుడు ఆ పోలీస్ అధికారులే అనుకోరు, కొట్లాడేది మా బాబు కూడా ఇబ్బంది ఉంది, మా బాబు కూడా ఇది పాస్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు, మా బాబు కూడా నేను కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఫీజు కట్టిన. గురునానక్ యూనివర్సిటీ పైన నేను పోరాటం చేసినప్పుడు దాంట్లో దాదాపు 3 CIల పిల్లలు, 2 ACPల పిల్లలు అందులో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. శ్రీనిధి కాలేజ్లో ఒక DCP గారి ఆ పాప వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదే రకంగా గతంలో ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు కానిస్టేబుల్స్ ఎంతో మంది నాతో మాట్లాడారు. అంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా. కానీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు పనిచేసారు. కానీ ఈరోజు వాళ్ళు సంతోషంగా ఏదైతే మా రిప్రజెంటేటివ్ మా పిల్లల కోసం కొట్లాడిన ఒక పిల్లగాడు, అంటే నేను కూడా వాళ్ళ కొడుకు వయసుకు చెందిన వాడిని కాబట్టి అనుకుంటారు సరే నిజంగా బల్మూరి వెంకట్కి రోజు అవకాశం వచ్చింది, సమస్యలు మేము గతంలో చెప్పలేకపోయినాం, వాళ్ళు కూడా ఎవరికైనా చెప్పాలన్నా చెప్పుకోలేకపోయినారు. వాళ్ళందరితో కూడా నాకు మంచి సాన్నిధ్యం ఉంది, ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో నేనున్నా, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా గుర్తుపడతారు. సో ఇక్కడ మేజర్ యూజ్ అయ్యేది ఏంటంటే కమ్యూనికేషన్. తెలంగాణ రాష్ట్రంలో అది మీడియా కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ఇవి మేజర్ సెక్టర్స్. దాంతోపాటు కోర్టు న్యాయవాదులు కానివ్వండి, ఈ 5 సెక్టర్స్ తోటి బల్మూరి వెంకట్కి చాలా మంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా చూపించాలి, ఏ రకంగా వాళ్ళని సంజాయించాలి అన్ని మనకి తెలుసు. కాబట్టి చాలా మంది షాక్ అయ్యారు, అవాకయ్యారు, ఎట్లా వచ్చింది భలే అవకాశం వచ్చిందని. అది ఫస్ట్ పాయింట్. మంత్రి అయ్యి ఏమైనా మ్యాజిక్ చేసే పరిస్థితి ఉందా? నేను ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి బల్మూరి వెంకట్ ఉంటాడు. నేను రేపు ఛాన్స్ ఉందా నా ఈ పార్టీ తీసుకునే నిర్ణయంలో నా స్థాయికి ఇప్పటికే నాకు ఇచ్చింది చాలా పెద్ద పదవి.
ఎమ్మెల్సీ అనేది ఎవరు ఊహించని పదవి. ఈ రోజు రేపు పొద్దున అటువంటి అంశాలపైన మాట్లాడితే కూడా అది నా పొజిషన్కి అది కరెక్ట్ కాదు, ఏం మాట్లాడుతుంటే అప్పుడే ఇది కాగానే అని చెప్పని ఉల్టా నన్ను ట్రోల్ చేస్తాను. ఇంకా 6 ఛాన్స్ ఉంది కదా. పార్టీ ఏ నిర్ణయం, నాకు ఇంకే పదవి వస్తుంది, ఇంకేది కావాలని ఆలోచిస్తలేను. నాకున్న పదవి, నాకున్న పరిమితి 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే ఉందో నా వంతు మార్క్ అంటే బల్మూరి వెంకట్ పనితీరు రేపు పొద్దున ఇంకొంతమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి రాణించగలుగుతారు అని చెప్పని ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవకాశాలు కల్పిస్తుంది, కానీ బల్మూరి వెంకట్ పనితీరు చూసి యువకులని తీసుకొస్తే ఈ రకంగా పని చేయగలుగుతారని ఒక మెసేజ్ ఇతర పార్టీలకు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. దాదాపు పూర్తి స్థాయి ఎక్కువ శాతం 60% మంది యువకులు రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు ఏదైతే డబ్బు ప్రభావంతో రాజకీయాలు అనేవి శాసిస్తారు, ఆ డబ్బు ప్రభావం అనేది తగ్గిపోతుంది. సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి కాకుండా డెవలప్మెంట్ దిశగా భారతదేశం అడుగులేస్తుంది. డెవలప్మెంట్ దిశగా భారతదేశం అడుగులు వేయాలి అని అంటే ఏదైతే డెవలప్మెంట్ ప్రకారం మన ఓటుని మనం ఉపయోగించాలంటే యువకులు రాజకీయాలకి రావాలి. యువకులు రాజకీయాలకి రావాలంటే ఈ రోజు నాకు వచ్చిన అవకాశాన్ని రేపు పొద్దున మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చే విధంగా బల్మూరి వెంకట్ పనిచేయాలి. ఆ దిశగానే ఆలోచనలు ఉంటాయి తప్ప నాకు ఎంతమంది గన్మెన్లు ఉంటారు, నాకు ఏడేం ప్రోటోకాల్ ఇస్తారు, నేను ఏ రకంగా యూజ్ చేయగలుగుతా, అదంతేం లేదన్న. ఈ రోజు వాస్తవానికి యాంగ్జైటీ కంటే నాకు భయం ఉంది. మొన్నటి వరకు నేను పని చేసినప్పుడు ఒక ఫ్రీ బర్డ్ లెక్క పని చేసిన, కానీ ఈ రోజు ఏదైతే బల్మూరి వెంకట్ ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడో, బల్మూరి వెంకట్ ఏ రకంగా మనం ఇబ్బంది పెడదాము, బల్మూరి వెంకట్ ఏ రకంగా మనం చేయలేడని చూపిద్దామని చెప్పని తెలంగాణలో యువకులని మోసం చేసే ప్రయత్నానికి ఎంతో మంది దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసొంటి వాళ్ళందరినీ తట్టుకుంటూ ఈ యొక్క చదరంగంలో ఆచి తూచి అడుగులేస్తూ ఈ యొక్క తెలంగాణ పాలిటిక్స్ లో నా వంతు మార్క్ నేను వేయాలనుకుంటున్నాను. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇంకెవరన్నా జైల్లో పెట్టడానికి సిద్ధమైపోయారా? అన్న తప్పు చేసి ప్రజల డబ్బుని దోచుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి అవేవన్నా ప్రూవ్ అయితే అది జ్యుడిషియల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు కదా ఇబ్బంది బయటకు వస్తే బోన్లు వేస్తా అంటున్నారు కదా, అందుకని అడుగుతుంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడితే, వాళ్ళు విమర్శ చేస్తే ప్రతి విమర్శ తప్పనిసరిగా వస్తుంది. ఏదైతే వాళ్ళు 9 సంవత్సరాల అధికారంలో ఉండి మోసాలతోటే వాళ్ళు గద్దెనెక్కారు. ముందుగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మోసం చేశారు. దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, మోసం చేశారు. ఒక విషయం, దళిత బంధు అన్నది ఇయ్యలేదు. విద్యార్థుల KG to PG ఉచిత విద్య అన్నది ఇయ్యలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నది సంవత్సరం 2 లక్షలు, అవి దాదాపు 18 లక్షలు, అవి ఇయ్యలేదు. ఏదైతే సంబంధించి గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పారు, చేయలేదు. ఒక విషయం, వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రతి సెక్టర్ ని వాళ్ళు అమలు చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ 30 రోజులు కాకముందే 30 రోజులు కాకముందే ఏమా 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 అని చెప్పి కోడై కూస్తారు. వాళ్ళే చెప్పారు కేటీఆర్ గారు, 6 నెలల వరకు మేము విమర్శలు చెయ్యము, 6 నెలల వరకు మేము ఎవరిని ఏమి అనము, 6 నెలలు ఏదైతే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన వాళ్ళే 45 రోజులు కూడా మేము చేస్తామంటున్నాం కదా, మేము చెయ్యమంటలేము. వారన్న మాట వారికి గుర్తు చేస్తున్నాము. వారన్న మాట కూడా వారు మేము చేస్తలేము, వారు చేయలేదని మేము అంటలేము. కానీ వాళ్ళు మొత్తం గుంతలు పొక్కలు తోయబెట్టి పోయినరు. వాస్తవానికి మేము చూసినప్పుడు కాళేశ్వరంలో అసలు ఏం జరిగింది, ఎప్పుడు బయటకు వస్తుంది అంటారు? ఇప్పుడు వాస్తవానికి కాళేశ్వరంలో దానిపైన ఆల్రెడీ కమిటీ వేసి దానిపైన రివ్యూ చేస్తారు. సంబంధించి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన మాట్లాడతారు, అవి వాస్తవాలు అంటే వారు చూపిస్తారు బయటికి. చెప్పినప్పుడు దానిపైన ఏ రకంగా నిజంగా అవినీతి అవకతవకలు జరిగిందంటే తప్పనిసరిగా దాని ప్రకారం చర్యలు అనేవి ఉంటాయి. సిట్టింగ్ జడ్జితో అన్నారు, అదేమైంది? చేస్తారు, తను చేస్తారు కదా, ప్రొసీజర్ ప్రకారం పోతారు కదా. ఇప్పుడు అన్నది ఎక్కడ కూడా మేడిగడ్డ మీద చేస్తారా, ఓవరాల్ ప్రాజెక్ట్ మీద చేస్తారా? చాలా మంది డౌట్ అన్న ఎక్కడ అవినీతి జరిగినాయో, ఎక్కడ అవకతవకలు జరిగినాయో అన్ని 100% బయట. అది తేకపోతే ఇది ఎవరి సొమ్ము? ఇది మీదో నాదో 2 వ్యక్తుల మధ్యలో పంచాయతీ అయితే పట్టించుకోకూడదు. తెలంగాణ సొమ్ము ఇది. ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ ప్రజలు తెలంగాణని కోరుకుంటారో, సోనియా గాంధీ గారు తెలంగాణని ఇచ్చిరో, ఆ కళల్ని విస్మరించి కేవలం తెలంగాణ కల్వకుంట్ల కళల కోసం కాదు, కల్వకుంట్ల కుటుంబం కోసం తెలంగాణ వచ్చిందనే విధంగా డబ్బుని దోచుకుంటే ఆ డబ్బుని బయటికి తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా పైన ఉంది. 100% చేస్తాం. 100%. అంటే అవినీతి చేసే వాళ్ళని కూడా కిరీటం పెట్టి కూర్చోబెట్టమంటారా? అది కాంగ్రెస్ పార్టీ ఏనాటికి చేయదు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు శిక్షిస్తారు. కేటీఆర్ గారు అంటున్నారు 2-3 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది అన్నారు. చూసారా మీరు? ఎంత ధీమాతోటి ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు. నేను లాస్ట్ టైం కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పిన, గవర్నమెంట్ రాకముందు 64 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నేను ఫిగర్ తో సహా చెప్పిన 64 to 65 మా నెంబర్ ఉంటుంది అని. మీరు రివైండ్ చేసి చెక్ చేసుకోవచ్చు మీ దాంట్లో. ప్రజలు కంప్లీట్ మెజారిటీ ఇచ్చి, ప్రజలు కంప్లీట్ మెజారిటీ ఎందుకు ఇచ్చారు?
వాళ్ళు కూడా పోటీ చేశారు, బీజేపీ పార్టీలు కూడా పోటీ చేశారు. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో అన్ని మేనిఫెస్టోలు చూసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వదించి ప్రజలు ఈ పార్టీ 5 సంవత్సరాలు వినండి కోరుకోరు. కానీ మీరు ప్రజల తీర్పుని మీరు చేసి మేము 2 సంవత్సరాలు అధికారంలో వస్తాం, 3 సంవత్సరాలు అధికారం వస్తామంటే రేపు పొద్దున ఏదైతే వాళ్ళకే తెలుసు, తెలంగాణ కోసం యువకులంతా చేతులు బిగిస్తే ఏమైంది, 10 సంవత్సరాలు వాళ్ళ పీఠం పైన కూర్చుర్రు అంటే తెలంగాణలో యువకుల వల్లనే కూర్చుర్రు. ఈ రోజు యువకులు ఇచ్చిన తీర్పుని అంటే వాళ్ళు ఎట్లా అని ఉంటారు, 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులో లేకపోతే డబ్బు బలంతో లేకపోతే కేంద్రంలో అధికారంలో మళ్ళీ బీజేపీ పార్టీ వస్తే బీజేపీ పార్టీతో పొత్తే ఇక్కడ ఉన్న నాయకులని బెదిరించో భయపెట్టో ప్రలోభాలకు గురి చేసి గుంజుకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారేమో. కానీ బహుశా వాళ్ళు మర్చిపోతారు. కనబడుతుంది మీకు 64 మంది శాసనసభ్యులు, ఇప్పుడు అది మాకున్న మిత్రపక్షంతో 65 మంది. కానీ వీళ్ళు వెనుక దాదాపు 1.5 మంది యువకులు ఉన్నారు. ఈ 65 మందిని కలిపినా గుంజుకున్నా రేపు పొద్దున ఆ యువకులు తిరుగుబాటు చేసిర్రు అనుకోండి, అసలు మీ పార్టీ మీరు తెలంగాణ రాష్ట్రానికి మారిన రాష్ట్రాల్లో అలాంటి తిరుగుబాటు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు వస్తుంది మార్పు. ప్రారంభానికి తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, రజాకారులను కూడా తరిమి కొట్టిన గడ్డ. అసొంటి గడ్డకెళ్ళి రేపు భారతదేశ రాజకీయాలకు ఒక మెసేజ్ ఇక్కడ ఉన్న యువకులు ఇస్తారు, 100% ఇస్తారు. మీరు రాసి పెట్టుకోరు. ఇసొంటి పిచ్చి పొరపాటు ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, అట్లే మనం చేయాల్సిన పరిస్థితి వచ్చినా వాళ్ళు చేసినా కూడా 100% ఇక్కడ ఉన్న యువకులు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు కూడా ఏ రకంగా ఉంటుంది అంటే రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి తిరగలేని పరిస్థితి ఉంటుంది. అసొంటి పరిస్థితి నాకు తెలిసి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కేసీఆర్ గారు అసొంటి పిచ్చి పొరపాటు చేస్తానైతే నేను భావిస్తాను. లోపల లోపల కొద్దిగా భయం ఉంటుంది. భయం దేనికి? అధికారం పోతే అన్న 9 సంవత్సరాలు మాకు అంతమంది గుంజుకొని 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా ఎందుకు కొట్లాడుతున్నారు అన్నప్పుడే ధైర్యంగా కొట్లాడినాం. ఈ రోజు 64 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. నిజంగా గుంజాలనుకుంటే ఏదైతే అందులో సంబంధించి కేవలము కేటీఆర్ గారు తప్ప అందులో ఎవరు లేకుండా అందరినీ గుంజొచ్చు మేము గుంజాలనుకుంటే. కానీ ప్రజాస్వామ్యం బతకాలన్న ఉద్దేశంతో మేము ఆగుతున్నాం. తప్పిపోయి అసలు పొరపాటు చేస్తే ఒకటి అదానీ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. మరి ఏం ఒప్పందాలు చేసుకున్నారో బయట పెట్టాలని కేటీఆర్ గారు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ఉన్నారు కదా, ఆ పాత్రని కేటీఆర్ మన రేవంత్ రెడ్డి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుని పోతాడు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అంట. ఏమంటారు? ఇప్పుడు ప్రాబ్లమే అది వచ్చింది. ఫస్ట్ పరిస్థితి ప్రస్థానం కదా సినిమా వచ్చింది అండి. మరి కేసీఆర్ గారి ఫ్యామిలీ పరిస్థితి కూడా ఆ రకంగా ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను అన్నాను కదా, నాకు కూడా అనిపిస్తుంది అట్లా. తండ్రి పోతే నేను ఎప్పుడు అయిదాం అనుకుంటా అని ఏదైతే కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు తనుకునేది మధ్యలో ఈ పంచాయతీ అంతా ఈడదాకా వచ్చి ఇప్పుడు గాసిప్స్ గురించి చూస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొట్లాడుకుంటే నూకేస్తే కేసీఆర్ గారు కింద పడ్డారు, అందుకే ఇరిగిందని చెప్పని కూడా చెప్తారు. అంటే గాసిప్స్ 100 వస్తాయి. రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనేకమైన మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 100% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి పాత్ర అందులో 80% ఉంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఇద్దరు పాదయాత్రలు చేసి వారు చేసిన మూమెంట్ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అది వాళ్ళు ఇద్దరికి ఎందుకు చెప్తున్నామంటే ఒకరు పీసీసీ ప్రెసిడెంట్, ఒకరు సిఎల్పీ లీడర్, ఇద్దరు కూడా పార్టీకి 2 కళ్ళస్ ఉంటారు. ఏదైతే సంబంధించి అదానీ గారితో ఎందుకు భేటీ అయ్యారంటే అదానీ, అంబానీ పెద్ద కంపెనీలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శించింది? ఉదాహరణకు ఒక వస్తువు 500 రూపాయలు ఉంది. 500 రూపాయల వస్తువుని 50 రూపాయలకు వీళ్ళు కట్టబెడుతుర్రు. ఏదైతే ఆ వస్తువు ఉందో కంపెనీకి 500 దాన్ని 50 రూపాయలకు కట్టబెట్టి 100 రూపాయలు వీళ్ళు తీసుకొని ప్రజల సొబ్బు 300 రూపాయలు ఉత్తంగా వాళ్ళకి దానం చేస్తుర్రు. దానిపైన కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టాలనుకుంటే 500 దాన్ని 500 రూపాయలకు ఇచ్చి డెవలప్మెంట్ కోసం విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదానితో ఏం వ్యవహారాలు నడిపించారు అంటున్నారు ఆయన. ఇప్పుడు అదాని వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టాలనుకుంటే, ల్యాండ్స్ కావాలని అడుగుంటే యాజ్ ఎ కంపెనీ వాళ్ళు ఏదైనా పెట్టాలనుకుంటే మేము ఏమి ఇస్తాము, మీరు మాకేమి ఇస్తారు, ఇది పలానాది ఇంత కాస్ట్, ఇంతకే ఇస్తాము, అట్లయితేనే ప్రజలకు ఉపయోగం పడుతుంది అని చెప్పని డెవలప్మెంట్ విషయంలో మాట్లాడారు. మీరు ఎక్కడ కూడా చూసుకున్న ప్రతిసారి మేము విమర్శించినప్పుడు ఏముండే, ఈ సెక్టార్ ఇది ఫలానా 2000 కోట్లు, కానీ దీనికి కావాలని చెప్పి తప్పు చేసి దీనికి కేవలం 500 కోట్లకు ఇచ్చారు. ఈడ 1500 కోట్లు మోసం జరిగింది. అసలు మోసం జరగకుండా వాళ్ళు వచ్చి తీసుకుంటామంటే ఇస్తాము. ఓకే, అట్లేమన్నా తప్పు జరిగితే క్వశ్చన్ చేయండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కదా 1000 కోట్లు ఉంటే దాన్ని తక్కువ చేసి టెండర్ ఇచ్చే అట్లా మేమన్నా తప్పు చేస్తే అప్పుడు విమర్శించండి. అరే ఏమి చేయకుండా వ్యక్తి అంటే అసలు బీజేపీ భావజాలం ముందు నుంచి ఆయనలో ఉందంట. ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి కేసీఆర్ గారు ఏ పార్టీలో పుట్టిరండి? కేసీఆర్ గారు పుట్టుక ఏ పార్టీలో ఉంది? అవును, కాంగ్రెస్ పార్టీ. అరే రాజకీయాల్లో ప్రతి వ్యక్తికి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృత్తిపరంగా నేను ముందు డాక్టర్ అయిదామని అనుకున్నా, తర్వాత పరిస్థితుల రీత్యా నేను విద్యార్థి సంఘ
అధ్యక్షుని ఎన్నుకోబడ్డాను, తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాను. వారు మొదట్లో ఉన్నప్పుడు వారికి సిద్ధాంతపరంగా వారికి అది కరెక్ట్ అనిపించింది. తర్వాత క్రమక్రమాన వారికి కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి వారు అన్ని భావించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఆ ఐడియాలజీని వారు ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, వారు లెఫ్ట్ సెంట్రిక్ పోయి బీజేపీ పార్టీలో చేరిండ్రు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. తప్పుపట్టినమా? ఈటల రాజేందర్ అన్నారు, నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఆర్థిక మంత్రిగా పనిచేశాను నేను, ఈ 6 గ్యారెంటీ అమలు చేయడం అసలు సాధ్యం కాదు, అసాధ్యం అన్నారు ఆయన. ఇప్పుడు రాజేందర్ అన్న అసాధ్యం అని మాట్లాడితే నాకు కొంచెం నవ్వు అనిపిస్తుంది. ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన హామీలు ఏవైతున్నాయో, ఆర్థిక శాఖ మంత్రి లేక ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అన్నిటికీ వారే ప్రత్యక్ష సాక్షి. వారు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారంటే, సరే నా వ్యక్తిగత అభిప్రాయం నిజంగా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారికి కొట్లాటుంటే వారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి కేసీఆర్ గారిని గద్దెదించేది ఉండే. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఇక్కడ స్కోప్ లేదు. అసలు బీజేపీ పార్టీలో చేరి ఓట్లు స్ప్లిట్ చేసి ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారికి బెనిఫిట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరదామనుకున్న కొంతమంది నాయకులని ఆపే ప్రయత్నం చేసి మీరు బీజేపీలో చేరకపోయినా పర్లేదు కొత్త పార్టీ పెడదామని చెప్పి ఓట్ స్ప్లిట్ చేసే ప్రయత్నం చేశారు. అది నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పినా. అది ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైంది. ఈరోజు సిద్ధాంతాలు లేకుండా సంబంధించి వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఉన్న 8 మందికి 8 గ్రూపులు అయినాయి అందులో. ఓకే, కాంగ్రెస్ పార్టీని మీరు చేయగలుగుతారా అని అనుకోరు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాకు సంఖ్య వచ్చినాక 48 గంటలలో మేము మా సీఎంని నిర్ణయించినాము. అదే బీజేపీ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో వాళ్ళకి సంబంధించి 15 రోజులు 20 రోజులు పట్టింది. మేము 2 రోజులు అయితేనే మా పైన మొత్తుకుర్రు, మరి 15 రోజులు 20 రోజులు పట్టింది, మరి వాళ్ళని ఎందుకు ఏమన్నారు? ఓకే, అయితే అక్కడ మన దావోస్లో అక్బరుద్దీన్ ఓవైసీ కనిపించారు రేవంత్ రెడ్డి గారితో. ఏం జరుగుతుంది వెనకాల? అంటే దావోస్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సంబంధించి ఏదైతే ఓల్డ్ సిటీలో కూడా డెవలప్మెంట్ జరగాలి, అక్కడ ఉన్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, లేకపోతే కొత్త కంపెనీలను తీసుకురావాలంటే, అంటే నా పర్స్పెక్టివ్ అక్కడ ఉన్న శాసనసభ్యులు ఎవరైనా సపోర్ట్ చేయాలి, లేకపోతే మేము పెట్టాము అని చెప్పి, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా కంపెనీస్ అని అంటే సరే వారు ఆడ వచ్చిరేమో మాట్లాడారేమో. తెలంగాణ డెవలప్మెంట్ కోసం కలిస్తే తప్పేముంది? ఇప్పుడు రేపు పొద్దున ఉదాహరణకి నేనే మండలిలో ఉన్నా, ఉదాహరణకి ఎవరన్నా ఆ మండలికి సభ్యులకు సంబంధించి ఏదైనా బిల్ సంబంధించి దానిపైన చర్చించేది ఉంటుంది, వెళ్ళి కలవాల్సి వస్తుంది. కలిసి మాట్లాడినంత మటుకు దాన్ని మనము స్పెక్యులేషన్స్ ఉపయోగించుకుని మనం శత్రువులా? ఇండియా పాకిస్తాన్ వారా? మనకేమన్నా ఎలక్షన్స్ వరకే పార్టీలు కొట్లాటలు ఇవన్నీ. ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయినాక అందరినీ కలుపుకొని ఏ రోజు కూడా మా 64 విషయం 65 ఎమ్మెల్యేలు ఉత్తమని 65 నియోజకవర్గాలే కాంగ్రెస్ పార్టీకి వస్తాయా? తెలంగాణ 119 నియోజకవర్గాలు మేము డెవలప్మెంట్ చేయొద్దా? అన్ని సమానమే కదా. తెలంగాణ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలకైతే కాదు కదా. సో ఆ తెలంగాణ 119 మందిలో అక్బరుద్దీన్ గారు కూడా ఒక్కలే కదా. అది కూడా తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీ కదా. బహుశా అక్కడ సంబంధించి ఏదైనా అంశం పైన చర్చించేది ఉంటేనేమో దానికి సంబంధించి కంపెనీ పెట్టాలంటే వారు అక్కడ లేదు, అక్కడ ఇబ్బంది అవుతుంది, పెట్టలేమని అంటే లేదు. అన్ని విధాలుగా అక్కడ ఉన్న శాసన ఎంఐఎం పార్టీ సభ్యులు కూడా అధికారం ఎవరుకుంటే ఆ పార్టీతో జత కట్టడం అనేది అలవాటే ఎంఐఎంకి. ఇప్పుడు వస్తానంటే ఇప్పుడు మీకు కూడా అవసరం కదా 65+7. మాకు ఎవరన్నా మాతోటి రావాలని అనుకుంటే సాగనంగా ఆహ్వానిస్తాము, కానీ మేము పోయి రండి అని చెప్పి అడగాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకోటి మా కంప్లీట్ విజన్ మా సీఎం గారిది తెలంగాణలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ బట్టి అత్యధిక ఉద్యోగాలు ఇవ్వాలనేది మొదటి ప్రయారిటీ. సెకండ్ది విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నాశనం చేశారు. ఆ విద్యా వ్యవస్థని పూర్తి స్థాయి ఉచిత విద్య అందించే విధంగా, దానితో పాటు వైద్యం పరంగా, హెల్త్ పరంగా డెవలప్ చేయాలి. ఈ 3 సెక్టార్స్ మేజర్గా ఫస్ట్ ఆలోచించేది. దానితో పాటు రైతులు భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ వెన్నుముక సొంటోళ్ళు కాబట్టి ఆ రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, ఏ రకంగా రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలి, రైతులకు ఒక ధైర్యాన్ని కల్పించాలి. ఏదైతే వాళ్ళు దృష్టి పెట్టింది రైతు చనిపోయినాక రైతు బీమా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. ఆ రైతు చనిపోకుండా ఏ రకంగా బలపరచగలుగుతాం అనేది రేవంత్ రెడ్డి గారి విషయం. వాళ్ళు శ్మశాన వాటికలు కట్టినామని చెప్తారు. మేము శ్మశాన వాటికలు కాదు, హాస్పిటల్ కట్టాలనేది మా విషయం. సరే, రైతు బంధు నిధులు ఎందుకని ఇంత డిలే అవుతున్నాయి? ఇప్పుడు రైతు బంధు నిధులకు సంబంధించి ఏదైతే దాంతో పాటు ఇప్పుడు రైతు ఏదైతే ప్రతి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి రైతు కూడా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినాం రైతు బంధు. దానికి సంబంధించి కొన్ని ఆలోచించే పరిస్థితులు, అంటే 100 ఎకరాలు 200 ఎకరాలలో కూడా రైతు బంధు పడుతుంది. ఇంకా పడలేదు సోషల్ మీడియాలో విషయం వలన రైతు బంధు ఎందుకు ఇస్తారు?
పంట పండించడానికి ఇస్తారు. ఇప్పుడు పంట పండించలేని భూములు, రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా భూమి ఉంటే చాలు రైతు బంధు పడుతుంది. అసలు రైతు బంధు స్కీమ్ ఎవరైతే రైతులు కష్టపడి పంట పండిస్తారో వాళ్ళని బలపరచడానికి, వాళ్ళకి ఒక సపోర్ట్ చేయడానికి రైతు బంధు. కానీ వాళ్ళకి 25% మటుకే లాభపడుతూ ఎవరైతే అసలు ఏమీ పండించకుండా ఉత్త భూములు కొనుక్కొని 100 ఎకరాల భూస్వాములకి 75% పైసలు పోతున్నాయి. ఆ పైసలు ఎవరి? ఆ రైతులకు 25% ఎవరైతే కష్టపడుతున్న రైతులకి చెందాల్సిన పైసలు. సో ఆ పైసల కోసం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రక్షాళన చేసి రేపు పొద్దున ఎటువంటి తప్పు జరగకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకి, ఎవరైతే కష్టపడుతున్న రైతులకి, భూస్వాములకు కాకుండా కౌలు రైతులకి ఏదైతే ఈ నిధుల్ని అందించడానికి ఒక ప్రక్రియను, ఒక ప్రొసీజర్ ప్రక్రియ మరింత ఆలస్యం ఏం కాదు. నెక్స్ట్ 15 days లో క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్ గా దాన్ని కూడా సమకూర్చి అందరికి కూడా న్యాయం చేస్తారు, వాళ్ళ ఖాతాల్లో వేస్తారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందని చర్చ జరుగుతుంది. చాలా చోట్ల పోతుందంట కరెంటు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల కరెంటు పోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. మరి నేను ఊర్లో నాకు ఇల్లు ఉంది, నేను ఆడున్నా, లేకపోతే నాకు జగిత్యాలు ఉంది, అంటే మా మదర్ దగ్గర, మా ఫాదర్ వాళ్ళ దగ్గర హైదరాబాద్లో. మరి నేను ఎక్కడైతే నేను చూడలేదు. మరి కేవలం విమర్శిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్లోనే ఇల్లు పోతే మరి వాళ్ళు మేము ఇంకా అధికారంలో బిల్లు కట్టకపోతే అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. జీవన్ రెడ్డి గారిని అసలు వాళ్ళని చూసినాం, ప్రభుత్వ నిధులు వాడుకున్నాడు. అట్లా ఇప్పుడు బయటకు వచ్చినా కూడా బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ అవుతుంది. ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి భావించి మేము ఏం చేసినా నడుస్తుంది, బిల్లు కట్టకపోతే మమ్మల్ని అడిగేది అట్లా కట్ అయిందేమో. వెంకట గారు, తెలంగాణ ప్రజలు ఎవరు తెలంగాణలో కరెంటు బిల్లులు కట్టొద్దు, ఆ కరెంటు బిల్లులన్నీ సోనియా గాంధీ ఇంటికి పంపించండి అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కేటీఆర్ హామీ ఇచ్చారు కదా, ఇంకా అమలు చేయట్లేదంట. మీకు అదే చెప్తున్నా, 100 రోజులు అన్నాము, 100 రోజులు అయినాయా? మళ్ళీ గారు స్టేట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, ఇంకా సమయం ఉంది. 100 days అన్నాము, 100 days అంటే అన్ని పథకాలకి 100 రోజులు పెట్టుకుంటారా? మళ్ళీ గారు నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్ మీ ద్వారా కేటీఆర్ గారిని కూడా అడుగుతున్నా. 100 రోజులు అన్నాము, కేటీఆర్ గారు అన్నారు 100 కాదు, 100 అయితే 4 నెలలు అవుతుంది, 6 నెలల వరకు మేమేం మాట్లాడమన్నారు. అంటే రాజకీయ విమర్శలు ఇవన్నీ. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే మా ఎగ్జిస్టెన్స్ ఎక్కడ కోల్పోతుంది. మేము బలంగా ఉన్నామని చూపించకపోతే మా కింద ఎమ్మెల్యే లీడర్ జారుకొని పోతారు, పార్లమెంట్లో ఒక స్థానం వస్తే టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, అసలు తెలంగాణలో కనుమరుగు అయిపోతుంది ఒక భయానికి వారు మాట్లాడుతుండ్రు. ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం ఊడ్చేసి వెళ్ళారు, ఖాళీ కుండలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు దాన్నే ముందు పెట్టి వీళ్ళంతా ఏ బడ్జెట్ ఏమి లేకుండా చేశారు కాబట్టి మేము కూడా ఏమి చేయలేకపోతున్నాం, అనుకున్నది చేయలేకపోతున్నాం, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అంటున్నారు. మేము లేదు, వాళ్ళు చేసిన తప్పుల్ని చూపించాల్సిన బాధ్యత మాపై ఉంది, చూపిస్తున్నాం. ఇదేమన్నా సాకుగా ముందు తీసుకెళ్తున్నారు? సాకుగా కాదు, ఇప్పుడు వాస్తవానికి మేము చూపించాల్సిన బాధ్యత అయితే మాపై ఉంది కదా. గతంలో ఏం జరిగిందో, గతంలో తెలంగాణలో ఏం జరిగిందని ప్రజలకైతే తెలియజేయాలి కదా. తెలియజేస్తున్నాం తప్ప సాకుగా మేము చెయ్యమని ఎక్కడే చెప్పలే. ఇప్పుడు కదా కేసీఆర్ గారు లెక్క మేము అసెంబ్లీలో అప్పుడు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో 2 లక్షలు కాదు, మేము కేవలము ఇంటికొక ఉద్యోగం అన్నాం, ఇంటికొక ఉద్యోగం నేను చెప్పలేదు, అది ఎట్లా సాధ్యమవుతుంది అట్లా మాట మేము మారుస్తలేము. కానీ ఎందుకు సార్ 1-2 రోజులు తప్పు జరిగినా మేము ప్రజల ముందుకు వచ్చి మా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతారు కదా. ఇప్పుడు మీడియా మీరే ఉన్నారు, డైరెక్ట్ గా మీకు ప్రశ్నలకు సమాధానం చెప్తారు. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్తుండేనా నీకేం తెలిసి కూర్చో అని అంటున్నా. అది డిక్టేటర్షిప్, ఇది ప్రజాస్వామ్యము. ఇంత డిఫరెన్స్ కనబడ్డాక కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు అంటే అవగాహన లేని వాళ్ళు విమర్శిస్తారు అనుకోవాలి. వెంకట గారు, ఫైనల్ క్వశ్చన్, అది రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోవట్లేదు? పోయిండ్రు కదా. అంటే వాళ్ళు ప్రారంభించిన రోజు పోతేనే రాముని పైన ప్రేమ ఉన్నట్టు కాదు కదా. దానికంటే ముందే మేము పోయినాము, ప్రార్థించి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ అనేది మైనస్ అయ్యే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని రాజకీయాలకు వాడుకుంటారు. మేము డెవలప్మెంట్ ని రాజకీయాలకి వాడాలనుకుంటున్నాం. మేము 100% నేను కూడా పొద్దున్న లేస్తే వినాయకుని పూజ చేస్తాను. ఎలక్షన్స్ కి ఇదండి, నేను కూడా ఒక కట్టర్ హిందూని, నేను కూడా పొద్దున్న లేస్తే వినాయకుని పూజ చేయండి, ఇంటి బయటికి రాను. కాకపోతే రేపు పొద్దున నా కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ ఏదైనా జబ్బు వస్తే మొదట హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు పోయి దేవుడిని మొక్కుతాను ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పని. వాళ్ళు అసలు హాస్పిటల్ వద్దు, డైరెక్ట్ గా గుడికి తీసుకోమని చెప్తున్నా. తప్పు అని అంటున్నా. ప్రజల్ని అరగ సెంటిమెంట్, ఎమోషన్స్ వాడుకోకండి అంటున్నా. ఎందుకంటే దాని వల్ల రేపు పొద్దున నష్టపోయేది ప్రజలు. కానీ గత చరిత్ర చూసుకుంటే ఇలాంటి ఎమోషన్స్ ఎన్నికల్లో పనికొస్తున్నాయి. అది ఆ మార్పు కోసమే ఈ రోజు మేము ప్రయత్నిస్తున్నాం. దానికోసమే నాసంటి యువకులని రాహుల్ గాంధీ గారు ప్రోత్సహిస్తారు. రేపు పొద్దున 100% విద్యార్థులకి, ప్రజలకి వాస్తవాలు చెప్తాము. మేము 100% మేము హాస్పిటల్ కడతాం. హాస్పిటల్లో రాముని గుడి కానీ, ఏదైతే మస్జిద్ కానీ, చర్చ్ కానీ కడతాం. అది హాస్పిటల్ కట్టి హాస్పిటల్ లోపల కడతాము. కానీ కేవలము గుడి కట్టి మేము హాస్పిటల్ కట్టమని కాంగ్రెస్ పార్టీ చెప్పదు. ఎందుకంటే ప్రజల జీవితాలు బతకాలని మేము కోరుకుంటాం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అందరికంటే ఎక్కువ బాధ్యత అది కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఎందుకంటే స్వాతంత్రాన్ని ఎన్నికల్లో ఈ అయోధ్య రామాలయం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి విశ్లేషణలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరి ఇది భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రారంభించారో అది మీకు సమాధానం చెప్తుంది.
చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ. మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.